పేరు షర్మిల నికలెట్. నేను ఒక ప్రొఫెషనల్ గోల్ఫర్. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అయినందువల్ల నాకు ఎన్నోసార్లు బ్యాక్ ఇంజరీస్ తగిలాయి. వాటి వల్ల నేను చాలా కష్టపడ్డాను. నా బ్యాక్ ని స్ట్రెంథన్ చేయడానికి ఇవి చాలా సహాయపడ్డాయి. అవేంటో చూడండి. బ్యాక్ ని స్ట్రెచ్ చేసి దానికి ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడం మీ ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమైంది. మన బ్యాక్ కి మామూలుగా 5 మూమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క మూకి మనం ఒక్కో ఆసన చేయబోతున్నాం. ముందుగా మసిల్స్ ని బాగా ఎక్స్టెండ్ చేయండి. దీనివల్ల మీ స్పైనల్ డిస్క్ బాగా బలపడుతుంది. తాడాసన. రెండవది, మీ బ్యాక్ యొక్క సైడ్ ని స్ట్రెచ్ చేయడానికి మీరు అర్ధ చంద్రాసన చెయ్యాలి. కొన్ని సెకండ్లు మీరు అదే పోజులో ఉండాలి. అప్పుడు బాగా శ్వాస పీల్చాలి. 2 వైపులా పూర్తయితే మీరు మోకాళ్ల మీద కూర్చోండి. మీరిప్పుడు ఉష్ట్రాసన చేయాలి. ఇదొక క్యామెల్ పోజ్. మీ కోర్లోనూ లోయర్ బ్యాక్లోనూ ఉన్న మసిల్స్ అన్నిటినీ ఇది స్ట్రెచ్ చేస్తుంది. చెస్ట్లోనూ షోల్డర్లోనూ ఉన్న మసిల్స్ బలపడతాయి. కొన్ని సెకండ్ల తర్వాత ఆ పోజు నుంచి బయటికి వచ్చి మనం ఇప్పుడు ముందుకు బెండ్ అవ్వాలి. దీంతో మనం జాను శీర్షాసన చేయబోతున్నాం. కాళ్లను ముందుకు స్ట్రెచ్ చేయండి. శ్వాసను బయటికి వదులుతూ మీ టోసును తాకడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ లోయర్ బ్యాక్, మీ హ్యామ్స్ట్రింగ్స్, మీ కాఫ్ మసిల్స్ అన్ని స్ట్రెంథన్ అవుతాయి. ఓసారి మీ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అయిందంటే మీ లోయర్ బ్యాక్లో ఉన్న నొప్పి బాగా తగ్గుతుంది. ఎందుకంటే మీ హ్యామ్స్ట్రింగ్ టైట్గా ఉంటే మీకు పెయిన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చివరిగా మనం స్పైనల్ ట్విస్ట్ చేయబోతున్నాం. అర్ధ మసేంద్రాసన. మీ లోయర్ బ్యాక్ను ముందుగా ట్విస్ట్ చేయాలి. దాంతోపాటు అప్పర్ బ్యాక్ను కూడా ట్విస్ట్ చేయాలి. ఈ ఆసన డయాబెటీస్ ఉన్న వాళ్లకు చాలా ముఖ్యమైంది. జాగ్రత్తగా గమనించండి. ఈ ఆసన వల్ల ప్యాన్క్రియాస్ కూడా మంచి ఉపయోగాలుంటాయి. మీ బ్యాక్ పూర్తిగా స్ట్రెచ్ అవ్వడానికి ఈ ఆసనాన్ని మీరు చెయ్యాలి. ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ చూడాలనుకుంటే ఎందల్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి.